మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ స్తోత్రములు స్తోత్రములు మమ్మల్ని కాల్చినైనా మీ పునరుద్ధాన దినాలను మీ సన్నిధానంలో మిమ్మల్ని పూజించి ఆరాధించే భాగ్యం మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా మనవలు ఆలకించండి. మీ వాక్యము ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. ఈ మాటల్లో నిలబడే భాగ్యాన్ని దళితులు మాకు ప్రసాదింపచేసి నడిపించండి. క్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ప్రార్థించగలుగుతున్నాం. మా పరమత మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట కూడిన మీ అందరికీ పరిమాణం దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం పరిశీలించాలి. ఈరోజు సమాజంలో విభిన్నమైన బోధనలే ఉన్నాయి. ఒక్కొక్క సంఘంలో ఒక రకమైన శాఖ, ఒక రకమైన విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎవరు ఏ రకమైన బోధనలో ఉన్నారు కదా, క్రీస్తును మాత్రము ఆరాధించడం అనేది జరిగింది. మరి ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు వారిని హైలైట్ చేసేవారు ఉన్నారు, యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఇవన్నీ సంఘాలు. అయితే బైబిల్ మనకి బోధ చేసేది లేదా బైబిల్ బోధించే ఒక ఆలోచనలోనికి ఈరోజు రావట్లేదు. బైబిల్ బోధలోకి వెళ్ళి మనం చూడగలిగితే కనుక మనకు ముఖ్యంగా మనకు మాదిరిగా మనకి ఉండాల్సిన వారు లేదా వారిని తీసుకోవాల్సిన వారు ఎవరంటే కనుక అపోస్తులు బోధ విషయంలో మరి ఎక్కడ నిలబడ్డారు, బోధ విషయంలో మరి ఎక్కడ నిలబడ్డారు. అక్కడ ప్రతి క్రైస్తవ సంఘము కూడా ఏం చేయాలంటే నిలబడాలి, స్టాండింగ్. కానీ ఈరోజు బైబిల్లో స్టాండ్ అవ్వట్లేదు, బోధలో స్టాండ్ అవ్వట్లేదు. గాలికి అటు ఇటు ఊగిన వారిగా ఏ ఉపదేశ క్రమానికి పెడితే ఆ ఉపదేశ క్రమానికి ఊగిపోతున్న వారుగా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువగా కనబడుతున్నారు. కాబట్టి ఈరోజు బోధ విషయంలో కనుక మనం చూడగలిగితే కనుక బోధ విషయాల్లో చూడగలిగితే అపోస్తుల కార్యంలో మనకి అపోస్తులు వేసిన పునాదిని మనం చూడగలిగినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూడగలిగితే మీరు అపోస్తుల బోధయందు సహవాసమందును రొట్టు విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి అన్నాడు. అపోస్తులు, ప్రారంభ అపోస్తులు, యేసుక్రీస్తు వారితో ఉన్న 12 మంది శిష్యులు కూడా పెంతెకోస్తు అనే పండుగ దినాన్న యెరూషలేములో ఒక చోట కూడి యేసుక్రీస్తు వారిని లేదా పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత సంఘాన్ని పునాది వేయడానికి వారు ఇష్టపడ్డారు. అందుకే పేతురు గారిని యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వు నా సంఘాన్ని కాయాలి. పేతురు అనగా రాయి, నువ్వు బండ మీద సంఘాన్ని కడతావు. ఆ బండ ఎవరంటే కనుక యేసుక్రీస్తు వారు. ఈరోజు సంఘాలు యేసుక్రీస్తు వారి మీద పునాది వేయట్లే. యేసుక్రీస్తు వారి మీద పునాది వేస్తుంటే కనుక ఎవరు కూడా ఏమవారంటే పడిపోదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఉపమానాలు చెబుతూ, ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టాడు, వరదలు వచ్చినవి, తుఫాన్లు వచ్చినవి. ఆ పునాది గట్టిగా లేకపోవడం చేత కొట్టుకుని పోయింది.
అయితే ఒకడు బండ మీద కట్టాడు, కానీ వరదలు వచ్చేవి, తుఫాన్లు వచ్చేవి, గాళ్ళు వచ్చేవి, ఏమొచ్చినా కదా ఇల్లు ఏం కాలేదంటే చెక్కు చేత లేదు అని యేసుక్రీస్తు వారు ఉపమానం మాట్లాడారు. ఆ ఉపమాన భావం ఏమిటంటే కనుక క్రీస్తు అనే ఆ మనసు మీద కట్టగలిగినప్పుడు ఎవరు కూడా ఏమవరంటే బోధలో తప్పిపోరు. మొదటిగా అదే చెప్తున్నారు. మీరు అపోస్తుల బోధ యందు అన్నారు. అపోస్తుల బోధ అంటే అపోస్తులు ఏమైనా కొత్తగా తీసుకొచ్చారంటే కనుక అపోస్తులు ఏమి కొత్తగా తీసుకురాలేదు. అపోస్తులు యేసుక్రీస్తు వారిని రూఢిపరుచుకున్నారు. యేసుక్రీస్తు వారిని బలముగా నమ్మారు. యేసుక్రీస్తు వారి మీద వాళ్ళు ఏం చేశారంటే మనస్సును నిలిపారు. ఆ మనస్సు నిలిపిన దాన్ని ఎక్కడ నిలిపారంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం. అందుకే 36వ వచనంలో చూడండి, వీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకుని. అంటే యేసుక్రీస్తు వారిని గురించి చెప్పారు. యేసుక్రీస్తు వారి గురించి ఇంకా యేసుక్రీస్తు వారి బ్రతుకుల దినాలలో యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలా మంది వచ్చారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. ప్రారంభ వచనం చదువుతాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రమును దాటి అద్దరికి వెళ్ళను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజన సమూహము ఆయనను వెంబడించారు. అంటే యేసుక్రీస్తు వారు రోగుల ఎడల చేసిన సూచక్రియలను బట్టి అనేకులు వెంబడించారు. మరి వాళ్ళు యేసుక్రీస్తు వారిని కడవరకు ఎందుకు వెంబడించలేకపోయారు? 70 మంది వచ్చారండి యేసుక్రీస్తు వారు శిష్యులు అవ్వడానికి 70 మంది వస్తే 12 మంది మిగిలారు. అప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు అంటారు, మీరు కూడా వెళ్ళిపోవలసి ఉన్నారా? అప్పుడు పేతురు అంటాడు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడువు. నీ మాటలు ఈ సంబంధమైనవి కాదు, నిత్య జీవము గల మాటలు. ఏ సంబంధమైనవి కాదు, పర సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాం. మరి అనేక జన సమూహం వెంబడించింది యేసుక్రీస్తు వారిని. ఆయన చేసే అద్భుతాలను బట్టి, సూచక్రియలను బట్టి. ఆయన బోధ గురించి రాలా. ఆయన బోధ నిమిత్తము యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేదు. మరి అనేకులు వెంబడించి ఎందుకు వెనక తిరిగిస్తారంటే కనుక యేసుక్రీస్తు వారి శిష్యులకి కూడా చెబుతూ ఏమన్నారంటే, నన్ను పట్టుకుని సిలువ వేస్తారు, చంపుతారు, నేను సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేస్తాను. లేస్తానన్న తర్వాత కూడా శిష్యులే వెనకడికి వేశారు. ఎందుకని? యేసుక్రీస్తు వారు అప్పుడు చనిపోలే, నేను సిలువ మీద చనిపోతానని మాత్రమే చెప్పారు. ఆ మాట బలమైన బేస్ అవనప్పుడు శిష్యులు కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయగానే వలలించుకుని మళ్ళా సముద్రంలోనికి దూరం వేసుకుని. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి చనిపోయారు, ఆ త్యాగం అనేది అపోస్తుల బోధ అయింది. అపోస్తుల బోధ. అప్పటి నుండి శిష్యులందరూ కూడా ఏం చేశారంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క శిలువ, మరణ, పునరుద్ధానాలనే బోధించారు. అది అపోస్తుల బోధయందు. అందుకే కొన్ని మాటలు మనం చూడగలిగితే కనుక గలతీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని. భిన్నమైన సువార్త, వ్యతిరేకమైనది అంటే సిలువకు ఆపోజిట్, సిలువకు వ్యతిరేకమైనది అంటే సిలువ సువార్త కానిది, ఆపోజిట్. యేసుక్రీస్తు వారికి శ్రమకు సంబంధించినది కాదు. ఆ బోధ తట్టు తిరగగానే, వాళ్ళ బోధ వైపు వెళ్ళగానే పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. ఇది క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి మీరు ఏం చేస్తున్నారంటే భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం వేసింది. నేనేమో ఖైదీ చేయబడి, శ్రమ చేయబడి, ఇదిగో క్రీస్తు కృప ద్వారా మిమ్మల్ని పిలిచారు. క్రీస్తు కృప ద్వారా పిలిచారు. ఆ క్రీస్తు సువార్తలో మీరు ఏమవ్వాలంటే కనుక బలమైన వారు కావాలి. కానీ మీరేమవుతున్నారంటే భిన్నమైన మాటలకు ఏం చేస్తున్నారంటే త్వరగా తిరిగిపోతున్నారు. ఈరోజు సమాజంలో భిన్నమైన సువార్త అనేది భిన్నమైన సువార్త వైపుకి ఏం చేస్తున్నారంటే అడుగులు వేస్తున్నారు. ఆశీర్వాదాల వైపు యేసుక్రీస్తు వారు దేవుడు కాదనే సువార్త వైపు ఇంకా చాలా మంది వచ్చేస్తారు. పరలోకపు తల్లి అని ఇలా నానా రకాలైన శాఖలు, సెవెంత్ డేస్ అని, ఇలా ప్రతి ఒక్క బ్రదరన్స్ అని, అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన బోధకు ఏం చేస్తున్నాడు అంటే కనుక లోబడిపోతుంది. ఎక్కువ ఏదైనా సంఘానికి వెళితే కనుక మీ సంఘంలో ఏం బోధిస్తారు అని అన్నారు. మీ అయ్యగారు ఏం చేస్తారు? మా అయ్యగారు ఏం చేస్తారంటే కనుక ఇదో మా అయ్యగారిని దేవుడు ఇలా పిలిచాడు. మా అయ్యగారిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక అద్భుతాలు చేస్తున్నాడు. ఈ మాటలు ఎక్కువ వినబడతాయి. మీరు సంఘములో ఏ వాక్యము ద్వారా బలపడ్డారు? క్రీస్తు యొక్క ఆ మాటల మీద మీరు ఎంతవరకు బలమైన వారిగా నిలబడ్డారంటే కనుక లేదు, మా సేవకుడు ఏ గీత గీస్తే మేము ఆ గీతలో ఉంటాం. భిన్నమైన సువార్త. అందుకే 11వ వచనంలో కూడా చూడండి. 11వ వచనంలో కూడా సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు, మీకు తెలియజెప్పుచున్నాను. నేను చెప్పే సువార్త మనిషిని యోచన బట్టిది కాదు, మనిషి ఉద్దేశాన్ని బట్టి కాదు, మనిషి ఆలోచన బట్టి వచ్చింది కాదు. నేను ప్రకటించే సువార్త. అందుకే అపోస్తుల కార్యంలో కూడా 2వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. ఆ మాట కూడా చూద్దాం. 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపిరి. మరణము ఆయన్ను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. అపోస్తులు చెప్పే బాధ ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానముల మీద మనిషి ఏమవ్వాలంటే పునాది వేయబడాలి. ఎందుకు ప్రారంభ సంఘాలలో ఉన్న వారందరూ కూడా
అంతగా యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత బాధలకు గురైన, శ్రమలకు గురైన, కష్టాలకు గురైన ఎందుకు యేసుక్రీస్తు వారిని విడిచి వెళ్ళిపోలేదంటే సిలువ సువార్త వారి జీవితాల్లో కనబడదు కాబట్టి. సిలువ యొక్క సువార్త వారి యొక్క జీవితాల్లో ఏమైందంటే స్థానం వేసుకుంది, త్రిష్ట వేసి కూర్చోన్నమాట. ఇక దేన్ని చూడలేదు వాళ్ళు, దేన్ని చూడలేదు. మరి యేసుక్రీస్తు వారు బ్రతుకుల దినాల్లో ఆయన యేసుక్రీస్తు వారు అనేక దినాల్లో సువార్త ప్రకటించారు కదా. ఎందుకు వారు వెనక్కి వెళ్ళారంటే, ఎందుకు వారు పునాది వేసుకోలేకపోయారంటే కనుక వారికి సిలువ సువార్త అనేది అప్పటికి అర్థం కాలేదు. వాళ్ళు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి సిలువ సువార్త అనేది అర్థమైంది. ఇంకా చూడగలిగితే యోహాను గారు రాసిన రెండవ పత్రిక, యోహాను గారు రాసిన 2వ పత్రిక 9వ వచనం, యోహాను గారు రాసిన 2వ పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు అన్నాడు. క్రీస్తు బోధను అంగీకరింపని వాడు. క్రీస్తు బోధన అంగీకరింపని వాడు దానిని విడిచి ముందుకు సాగిపోతున్నాడంటే యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నాడంటే దాటేస్తున్నాడు. ఆయననే దాటేస్తున్నాడు. అంటే ఒక మనిషి ఏమనుకుంటున్నాడంటే ఆయన కంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నాను. ఈరోజు చాలా మంది బోధకులు ఏమనుకుంటున్నారంటే దేవుడి కంటే వాళ్ళే ఒక పై స్థానాన్ని ఎక్కువగా ఏం చేస్తారంటే చూస్తారు. చూడండి, కొన్ని సంఘాలకు వెళ్తున్నప్పుడు పాస్టర్ అంటే చాలా గౌరవం అనేది ఉంటుంది. చాలా గడగడలు ఆడిపోతారు పాస్టర్ వస్తే. ఆయనకి చేసే మర్యాదలు కానీ, ఆయనకి ఇచ్చే ప్రతీది కూడా అంటే యేసుక్రీస్తు వారి కంటే ఒక మనిషిని ఏం చేస్తున్నారంటే హైలైట్ చేస్తున్నారు. మనకు బాధ వచ్చినప్పుడు లేదా పాస్టర్ గారు లేనప్పుడు యేసుక్రీస్తు వారు ప్రతి క్షణంలో మనల్ని చూస్తున్నాడు అన్నాక ఆ భయము కానీ, ఆ గౌరవము కానీ ఆ పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఉంటుందంటే ఉండదు, ఏమాత్రం ఉండదు. ఒక వ్యక్తికి ఇచ్చే ఆ గౌరవం, వ్యక్తికి ఇచ్చే ఆ భయము, వ్యక్తికి ఇచ్చే ఆ రెస్పెక్ట్, ఆ మర్యాద మరి దేవుడికి ఎందుకు ఇవ్వట్లేదు? అదే చెప్తాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు అన్నట్టు. ఇలా చేస్తే కనుక దేవుణ్ణి అంగీకరించట్లా. ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే పూజ చేస్తున్నాడు, ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నాడు కానీ యేసుక్రీస్తు వారిని ఆరాధించట్లే. అతనికి ఒక వ్యక్తి విషయంలో పూజ జరుగుతుంది తప్ప, మర్యాద జరుగుతుంది తప్ప యేసుక్రీస్తు వారి మీద ఆరాధన జరగట్లేదు. ఆరాధన అంటే ఈరోజు ఏమనుకుంటున్నారంటే కనుక ఒక ప్రసంగానికి ముందు నిలబడి గట్టిగా అరిచి కేకలు వేసి చప్పట్లు కొట్టి ఆ కొద్ది నిమిషం చేసేది మాత్రమే ఆరాధన అనుకుంటున్నారు. కాదు, అది మాత్రమే ఆరాధన కాదు. నీవు ప్రార్థన విడిచి వెళ్ళిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారి గురించి ఎంత ఆలోచిస్తావో, ఆయనకి ఎంత భయపడతావో, ఆయనకి ఎంత గౌరవిస్తావో, అంటే సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు మూసుకుని పాట పాడేది మాత్రమే ఆరాధన అయితే కనుక మరి మిగతాది చేసేది మిగతా తర్వాత సన్నిధి విడిచి వెళ్ళిన తర్వాత మనం కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు మరి అప్పుడేమవుతుంది అంటే మనస్సు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు కాదు, ప్రతి నిత్యము కూడా. అందుకే ఏమంటారంటే ఇక్కడ విడిచి వాడిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవుణ్ణి అంగీకరింపనేవాడు అంటారు.
అంటే ఆయన విడిచి ముందుకు వెళ్ళిపోతున్నారు, ఆయన దాటి వెళ్ళిపోతున్నారు. తర్వాత ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైతే ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఎంట చేర్చుకునవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని చెప్పువాడు వాడు దుష్ప్రియుడు పాలివాడై ఉన్నాడు అంటున్నారు. ఎవడైనా ఈ బోధన తేక అంటే యేసుక్రీస్తు వారిని గొప్ప చేయకోకుండా, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం గురించి ప్రస్తావన లేకుండా యేసుక్రీస్తు వారి త్యాగాన్ని గుర్తు చేయకోకుండా బోధ జరిగితే కనుక అది అపోస్తుల బోధ కాదు. ఆ బోధ యందు ఆ యేసుక్రీస్తు వారి శిలువ లేనప్పుడు ఆ బోధలో మనం ఏమవ్వకూడదంటే నిలిచి ఉండవద్దు అంటారు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము అంటున్నాడు. నేనైతే మరి యొక్క పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చిన సమాచారము ఎవరికి లేదో వారు చూతురని వినును వారు గ్రహింతురని రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి ఆయనను ప్రకటించి తిని అపోస్తలులందరికీ కూడా పునాది ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారినే ప్రకటించాలి. ఎందుకంటే ఈ బోధ ఇది అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టు విరుచుట యందు, ప్రార్థన చేయట యందు వారు ఎడతెగక ఉన్నారంట. అందుకు ప్రారంభ సంఘం ఏం చేసిందంటే కనుక క్రీస్తులో ఏమైందంటే బలపడింది. ఏ త్యాగానికైనా సరే ఏం చేసిందంటే కనుక వెనకడవేయలేదు. యేసుక్రీస్తు వారిని మాత్రమే గురిగా చూసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళారు. మరి ఈనాడు యేసుక్రీస్తు యొక్క ఆ బోధ అనేది ఏమవుతలేదంటే కనపడట్లేదు. ఏదో పిచ్చిగా పాటలు, ఏదో 4 మాటలు వచ్చేవాళ్ళ కొరకు, లేదా ఇవ్వాల్సిన దాని కొరకు, దేవునికి ఇవ్వాల్సిన దాని గురించో ఇవి మాత్రమే కనబడుతున్నాయి. ఒక మనిషి లోకం వైపుకు మళ్ళకుండా ఉండాలంటే కనుక క్రీస్తు పునాది మీద క్రీస్తు బోధ వారి యొక్క హృదయంలో ఏమవ్వాలంటే సింహాసనమై ఉండాలి. అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలంటే క్రీస్తు బోధ హృదయంలో సింహాసనముగా ఉంటే కనుక ఆ మనిషి దేనిని ఆరాధించడు, దేనికి మొక్కడు, దేనికి పూజించడు. కానీ ఈరోజు ఒక మనిషి నిలబడకపోవడానికి కారణం, ఒక మనిషి పడిపోవడానికి గల కారణం ఏంటంటే కనుక క్రీస్తు బోధ అతని హృదయంలో లేకపోవడం. అదే చెప్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 20వ వచనం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అంటున్నారు. పౌలు గారు చెప్తే ఇక్కడ క్రీస్తు
యేసు ముఖ్యమైన మూలరాయి. అంటే ఒక సంఘానికి క్రీస్తు ఏమైనాడంటే శిరస్సు, గౌరవము. సంఘానికి క్రీస్తే గౌరవంగా ఉండాలి, శిరస్సుగా ఉండాలి. ఆయనకు మించి ఎవ్వరూ కనబడకూడదు, ఎవరికమ్మ కనబడకూడదు. స్థాపించిన వాళ్ళని లేదా దాన్ని నిలబెట్టిన వాళ్ళని ఎవ్వరు కనబడకూడదు. యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ సంఘానికి పునాదిగా ఉండాలి. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు వారి మీద కట్టబడుతున్నారా? లేదు. యేసుక్రీస్తు వారి మీద కట్టబడితే కనుక పడిపోరు, తొలగిపోరు. అపోస్తల బోధ అంటే చెప్పాలంటే అపోస్తల కార్యములు అని రాయడానికి ముందుగా ఇది దేవుని కార్యాలు అని రాయాలనుకున్నారన్న. బైబిల్ యొక్క ఆ థియాలజిస్ట్, బైబిల్ యొక్క పరిశోధకులు, బైబిల్ యొక్క గ్రంథాలకి పేర్లు పెట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు ఇదిగో దేవుని కార్యాలని పెట్టాలి. అపోస్తుల కార్యములు అని రాయడము చేశారు. అపోస్తుల యొక్క ఆ పేరు మెన్షన్ చేయడంలో అపోస్తుల గ్రంథం అంతా కూడా ఏం కనపడుతుందంటే యేసుక్రీస్తు వారి. ఎందుకంటే యోదయ, సమరయ, గలిలయ, పొంతు, దెకపోలికి అన్ని ప్రాంతాల్లో కూడా వారు ఏం చేస్తారంటే సువార్త ప్రకటించారు. ఒకటి, యూదులు యేసుక్రీస్తు వారిని సరిగ్గా నమ్మరు, యేసుక్రీస్తు వారిని దేవుడిగా వాళ్ళు అంగీకరించారు. కాబట్టి యోధ జనాంగాన్ని ఏం చేయాలంటే కనుక సిలువ వైపుకు వాళ్ళు ఏం చేయాలంటే సిలువ మీద కట్టాలి. అపోస్తల బోధ అంతా కూడా ఎక్కడ నడిచిందంటే కనుక సిలువ పునరుద్ధారాల మీద నడిచింది. ఇప్పుడు సంఘాన్ని ఎక్కడ కట్టాలంటే ఇదిగో ఆ రోమా సంఘాన్ని లేదా అందులో ఉన్న ప్రతి సంఘాన్ని కూడా క్రీస్తులో ఏం చేశారంటే కట్టడం చేశారు. ఇది క్రీస్తులో కట్టబడ్డారు కాబట్టి అంత బలమైన వారిగా అపోస్తుల యొక్క సంఘాలన్నీ కూడా నిలబడి చెదిరిపోయినాయి. శ్రమలో వచ్చి అనేక ప్రాంతాలు చెదిరిపోయినాయి. ఎందుకు చెదిరిపోయినవి? వాళ్ళ మొదటిగా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన తర్వాత శ్రమలు రాగానే ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళిపోయిన ఆయా దేశాలకు వెళ్ళినప్పుడే ఇదిగో సువార్త అనేది ఆయా దేశాలకు అందింపబడింది. ఎందుకు చెదరగొట్టబడ్డారు, ఎందుకు ఆయా దేశాలకు వెళ్ళిపోయారంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది అపోస్తుల ద్వారానే వచ్చింది. భారతదేశానికి రావాలని సువార్త వచ్చినా లేదా పాకిస్తాన్కి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా కానీ అపోస్తుల ద్వారా సువార్త అనేది వెళ్ళింది. అపోస్తులతో ఉన్న సమకాలికుల ద్వారా సువార్త వెళ్ళింది. తిమోతి, ఫిలిమోను వీళ్ళ అపోస్తుల ద్వారా ఉన్న సమకాలికులు వీళ్ళు. ఆ సమకాలికుల ద్వారా ఉన్న అనేకుల ద్వారా ఇదిగో అనేక దేశాలకి క్రీస్తు సువార్త వెళ్ళింది. వారి యొక్క శ్రమలు రాకపోయింటే వారు ఆ రోమాలోనే ఉండుంటే కనుక, ఆ బెత్లెహేములోనే ఉంటుంటే కనుక, ఆ యోధ దేశంలోనే ఉంటుంటే కనుక మరి సువార్త అనేది వ్యాప్తి చెంది ఉండేది. టోమా ఇండియాగా వచ్చి ఉండేవారు. అపోస్తుల యొక్క పునాది మీద కట్టబడిన చేత అనేక చోట్లకు వాళ్ళు ఏం చేశారంటే చెదరిపోయారు. కానీ ఈరోజు ఆ క్రీస్తు మీద ఏం చేయబడట్లేదంటే కట్టబడట్లేదు. మనుషుల మీద మాత్రమే కట్టబడుతుంది. మనుషులు చెప్పు చేతుల్లో మాత్రమే ఈరోజు ఏమవుతున్నారంటే కనుక విశ్వాసులు అనేవారు నింపబడుతున్నారు లేదా
ఆ చేతుల్లో మాత్రమే ఏం చేస్తున్నారంటే జీవిస్తున్నారు. క్రీస్తు మీద మనం పునాది వేయగలిగినప్పుడు, క్రీస్తు మీద మనం కట్టబడినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారిని అన్ని విషయాలను మనం ఏం చేయగలమంటే ఆరాధించగలం. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడు వేయబడనేరడు. ఈ పునాది క్రీస్తు యేసే. చూడండి, వేయబడిన పునాది మనుషుల్లో వేయబడాల్సిన పునాది ఏంటంటే కనుక క్రీస్తే. అదే చెప్తుంది, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యి, కాలు మొదలైన వాటితో కట్టిన వాటి పని కనబడును. ఆ దినాన్న దాన్ని తేటపడవచ్చు. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు దాని వాని పని ఎత్తుతో దాన్ని అగ్నియే పరీక్షించును. అంటే ఈ పునాది మీద వేటి చేత కడతాం. యేసుక్రీస్తు వారి మీద వేటి చేత కట్టబడుతున్నాం. ఒకరు దేనితో కట్టారంట? బంగారంతో కట్టారు, వెండితో కట్టాడు, వెలగల రాళ్ళతో కట్టాడు, గడ్డి, పొయ్యి అంటే పొయ్యి కాలంటే కర్రలు మొదలైన వాటితో కట్టారు. గడ్డి, పొయ్యి కాలు అంటే ఎవరంటే కనుక వీళ్ళ అస్థిరులైన వారు, అస్థిరముగా యేసుక్రీస్తు వారిని నమ్మిన వారు. ఏమో ఒక భోగాలు వస్తాయని, లేదా ఈ అశాశ్వతమైన జీవితంలో ఏదో దేవుడు మనకి ఇస్తాడో, దేవుడు ఏదో అనుగ్రహిస్తాడో, ఏదో దేవుడు అనుగ్రహిస్తాడులే, లేదా దేవుడు మన బాధను తీస్తాడులే, దేవుడు ఏదన్నా మనకి ఇబ్బందులు తొలగిస్తాడులే అని నమ్మేవాళ్ళు ఎవరంటే కనుక గడ్డి, కర్రలు, వీళ్ళు మాత్రము ఆ పునాది మీద ఎలా కట్టుకున్నారంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వెళ్ళిపోయారు కదా, అద్భుతాలు చూసి వెనక్కి వెళ్ళిపోయారు కదా, ఆ జాబితాకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి విశ్వాసం అంటే కనుక గడ్డి అగ్ని వేయగానే చెప్పండి, అగ్గిపుల్ల వేయగానే దానిలో ఉన్న ఆ గడ్డి అంటుకున్నంత చేపు బబ్బుమని వచ్చి చల్లారిపోతుంది. చాలా మంది విశ్వాసం అదే, దేవుడు ఏదన్నా వారి జీవితంలో మేలు చేయగానే బగ్గుమని పడిపోతాను. దేవుడు మా జీవితంలో ఎంత మేలు చేశాడో తెలుసా, చనిపోవలసిన బ్రతికించాడు. తర్వాత మళ్ళా రాగానే చల్లారిపోతాడు, పూర్తయిపోతాడు. కర్ర పరిస్థితి ఏంటంటే కనుక కొంతసేపు కాలుతారు. కర్ర అనేది కొంతసేపు అంటే గడ్డి కంటే త్వరగా మాడిపోయేది కాదు. కర్ర అనేది కొంతసేపు కాలే అవకాశం ఉంటుంది. ఆ పొయ్యిలో కాలే వరకు అంటే ఆ వంట చేసేటప్పుడు దాని బొగ్గయ్యేంత వరకు కూడా మండుతూనే ఉంటుంది. తర్వాత అది కూడా చల్లారిపోతుంది. వెలగల రాళ్ళు బెరుస్తాయి. ఇంకా వెండి ఆ అగ్నిలో వేయగానే, ఆ పుటంలో వేయగానే దాని యొక్క రూపం అంతా పోయినా గానీ అది స్వచ్ఛంగా మెరుస్తుంది. బంగారం ఎంత కాల్చినా గానీ ఏం చేస్తుంది, దాని యొక్క ప్రసన్నతను, దాని యొక్క కాంతిని, దాని యొక్క గుణాన్ని ఏం చేస్తుందంటే ఇంకా చూపిస్తూనే ఉంటుంది. ఈ పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద క్రైస్తవ సంఘాలు ఎలా కట్టబడాలంటే ఒక బంగారముగా, వెండిగా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి.
7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును అంటున్నారు. నశించిపోయే సువర్ణం అంటే కాల్చబడిన సువర్ణము ఆ అగ్ని పరీక్షకు, ఆ అగ్ని యొక్క దాటుకి, ఆ కొలిమి యొక్క ఆ పాత్రలో వేసినప్పుడు, కాల్చబడినప్పుడు ఏం చేస్తుందంటే దానికి ఉన్న బలమంతా కూడా ఏమవుతుందంటే కరిగిపోతుంది. అలా కరిగిపోయి ఏమన్నా పారిపోతుందంటే అది మరలా నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, మీ అమూల్యమైన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. అంటే యేసుక్రీస్తు వారి మీద పునాది వేయబడిన వారు, కట్టబడిన వారు, యేసుక్రీస్తు వారు శిలువ శ్రమ మీద, యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాల మీద తిరిగి లేవడం బట్టి ఆ సువార్త మీద కట్టబడేవారు దేనితో సమానం అన్నాడంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఇదిగో ఈ సంఘం మీద, క్రీస్తు మీద కట్టబడేవారు వెలగల రాళ్ళతో, వెండి లేదా బంగారముల. అంటే బంగారం అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఆయన మీద, పరిపూర్ణమైన విశ్వాసం. వెండి అంటే బంగారానికి మించి కొంచెం, వెలగల రాళ్ళు అంటే ఆ వెండి కంటే కొంచెం తక్కువ, కర్ర అంటే మరీ తక్కువ విశ్వాసం ఆయన మీద. తర్వాత కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటి అన్నిటి చేత ఈరోజు సంఘము వేటి చేత యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారంటే లేదా విశ్వసిస్తున్నారంటే కనుక, నమ్మేవాళ్ళు ఎలా ఉన్నారంటే కనుక ఒక గడ్డి మాదిరిగా విశ్వాసం కలిగి ఉన్నారు, ఒక కర్ర మాదిరి విశ్వాసం కలిగి ఉన్నారు. ఇంకా ఇలాంటి రీతిగా ఉన్నవారందరూ కూడా వాని పని కనబడును, ఆ దినమున దాన్ని పడుచు దాన్ని అగ్ని చేత బయలుపరచబడును, మరియు వారి పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. అగ్ని అంటే శ్రమలు, యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే నిందలు, యేసుక్రీస్తు వారి ద్వారా కలిగే అవమానాలు. అగ్ని అంటే కనుక యేసుక్రీస్తు వారిని నమ్మటం వల్ల వచ్చే శ్రమలు అంటే కనుక మనకేదో ఆర్థిక ఇబ్బందులు లేదా శారీరకమైన బాధలు కాదు, అవే కాదు. యేసుక్రీస్తు వారిని కలిగిన తర్వాత ఆయన ఎందుకు నమ్ముకున్నాం? ఆయన విడిచిపెట్టు, లేదా ఆయన్ని నమ్ముకోవడం వల్ల మన మీదకి లేదా ఖడ్గమైన లేదా మరణాలైనా లేదా మనల్ని కొట్టే స్థితి అయినా రావచ్చు. ఆయా దేశాలు లేదా ఆయా ప్రాంతాలు ఇప్పటికే ఇది స్టార్ట్ అయింది. మరి మన ప్రాంతాలకు వచ్చేటప్పటికి మనకు విశ్వాసం అనేది బంగారముగా నిలబడాలి. స్టెఫెను యొక్క విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే కనుక బంగారం అంటాడు. ఆయన పనంతా అలాంటిదంటే కనుక రాళ్లతో కొట్టబడినా గాన యేసుక్రీస్తు వారిని చూశారని మనం చెప్పారు. అంటే ఆయనకు విశ్వాసం ఎలాంటిదంటే బంగారంతో కట్టాడు. ఆయన పునాది బంగారంతో వేసుకున్నాడు. రాళ్లతో కొడుతున్నా గాన ఇదిగో వీరిని క్షమించు, వీరికి తెలియక చేస్తున్నారని స్టెఫెను ఎలా మాట్లాడగలిగాడంటే కనుక యేసుక్రీస్తు మీద పరిపూర్ణంగా బంగారంతో కట్టేసుకున్నాడు. సంఘం మీద, క్రీస్తు మీద. అందుకే అది అపోస్తల బోధ యందు ఈ బోధతో సహవాసము చేయగలగాలి సంఘాలు. యేసుక్రీస్తు వారి యొక్క బోధతో ఆ సహవాసము చేయగలిగినప్పుడు ఆయన మీద బంగారముగా కట్టబడతాం. చివరిగా చూస్తాం కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం
కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉంది. మీరు విన్నటువంటి ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్తను కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అన్నట్టు. తొలగిపోక అపోస్తుల బోధలో తొలగిపోకూడదు. అపోస్తుల బోధ అంటే యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం. దీని నుండి మీరు ఏమవకూడదంటే తొలగిపోకూడదు. పౌలు గారు ఎక్కువగా ఆ సంఘాలకు నియమించే ఆ సూచనలన్నీ కూడా ఇలాంటివే ఉంటాయి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా నిలిచి ఉండండి. క్రీస్తునే పునాది మీద మీరు కట్టబడి స్థిరంగా ఉండండి. వదిలేకండి, ఆ బోధన వదిలేకండి. ఆయన్ని విడిచిపెట్టి బయటికి రాకండి. అదే చెప్తున్నాడు. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నటువంటి ఆకాశం కింద ఉన్న సమసృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ. ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ ఏంటి? అపోస్తులు దేన్ని నిరీక్షించారంటే ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళడానికి. నేనుండు చోటికి మీరుండులాగా నేను మరలా వచ్చి తీసుకుని వెళ్తాను. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఈ నిరీక్షణ నుండి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తులకి దేవదూత చెప్పింది ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళిపోయారా తేరి చూస్తున్నారు. ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు తేరి చూస్తున్నారు? ఏ రీతిగా ఈ యేసు కొనుక్కోబడినాడో అదే రీతిగా మరలా రాబోతున్నాడు. వాళ్ళ యొక్క నిరీక్షణ అది, వాళ్ళ యొక్క ఉద్దేశం ఇది. యేసుక్రీస్తు వారిని దగ్గరికి మనం వెళ్ళాలి, యేసుక్రీస్తు వారిని చూడాలి. అదే చెప్తున్నాడు. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనై ఉన్నాను. ఆ సువార్తకు నేను ఏమై ఉన్నానంటే పరిచారకుడును, పనివాడును, పాస్టర్ని. పరిచారకుడు అంటే పాస్టర్. ఆ సువార్తకు నేను పాస్టర్ని అయ్యాను, పరిచారకుని అయ్యాను, సేవ చేయాల్సిన వాడిని అయ్యాను. యేసు వార్త కంటే ఇదిగో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను వారి యొక్క జీవితంలో పునాదిగా వేయాలి. ఆ పునాది ఎందుకంటే ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొరకు, ఆయన్ను ఎదురు చూడడానికి, ఆయన్ని కలుసుకోవాలన్న నిరీక్షణ నుండి ఏమవకూడదంటే తొలగిపోవద్దు. ఆయన్ని కలుసుకోవాలన్న నిరీక్షణ ఇంకా రావట్లేదు మనుషులు. ఆయన్ని కలుసుకోవాలి, ఆయన చూడాలన్న నిరీక్షణ రావట్లే. ఇంకా భూమి మీద ఈ ఇహ సంబంధమైన ఆలోచనలే మనుషులు తిరుగుతున్నాయి. ఇహ సంబంధమైనవి భూమి మీద జీవించాలని మనుషులు ఏం చేస్తున్నారంటే అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు చూసాం సార్. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అపోస్తుల బోధయందు అంటే అపోస్తుల బోధయందు అపోస్తులు ఏ బోధ చెప్పారు? యేసుక్రీస్తు వారిని గురించి చెప్పారు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల గురించి చెప్పారు. యేసుక్రీస్తు వారి యొక్క బోధ.
ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఇక్కడ ఆయన మాటలు మనలో ఏమవ్వాలంటే నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. ఆ మాటలు మనం దాటి వెళ్ళిపోకూడదు, ఆ మాటలు మనం వదిలేయకూడదు, ఆ మాటలు మనం చెయ్యి జారవించకూడదు, పట్టుకోవాలి అని చెప్పారు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండి నేడలా మీకేది ఇష్టమో అడుగుడి అని నేను మీకు అనుగ్రహింతును. మీకేది ఇష్టమో అది అడగండి, నేను అది మీకు అనుగ్రహిస్తాను. అపోస్తలులందరూ కూడా ఏం జరిగారు? ఆయన చూడాలి, ఆయన ఎదురుకి వెళ్ళాలి. ఇంకా 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 20వ వచనం. క్షమించండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉండలాగను వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు. వారు వాక్యము వలన అపోస్తల బోధ యందు క్రీస్తు మాటల యందు వారు వాక్యం వలన నా యందు విశ్వాసముంచి వారును ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నారు అన్నట్టు. యేసుక్రీస్తు వారు ప్రార్థించేది కూడా ఇదే. యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ప్రార్థించేది కూడా ఇదే ప్రార్థించారు. వాక్యము వలన అంటే నా మాటల యందు విశ్వాసం ఉంచిన వారిగా, నన్ను విశ్వసించే వారిగా, నన్ను ప్రేమించేవారిగా, నా త్యాగాన్ని గుర్తుంచుకునేవారిగా, నా త్యాగం మీద మనసు పెట్టుకునేవారిగా, నా మాటల యందు ఏకమై ఉండాలని నేను ప్రార్థించుచున్నాను. ఇది అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, తెగగా ప్రార్థన చేయటం, తెగగా ఉండాలి. అంటే వెడతెగిపోవడం అంటే కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేయటం కాదు. అంటే కంటిన్యూషన్ విడిచిపెట్టకుండా వాళ్ళ నిత్యము దాన్ని ఏం చేస్తారంటే కొనసాగించారు. ఇది అపోస్తల బోధ. అపోస్తలు అంత స్థిరంగా ఉండడానికి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం. యేసుక్రీస్తు వారి మీద వాళ్ళు పునాది వేశారు. పునాది వేస్తే కనుక దాన్ని ఎవరు కూడా ఏం చేయాలంటే తీయలేరు. పునాదిని తీయాలంటే కనుక ఇల్లంతా పడగొట్టుకుంటా రావాలి. అపోస్తలు అందుకే ఏం చేశారంటే పునాది వేసుకున్నారు. క్రీస్తు మీద పునాది వేశారు. ఆ పునాది మీదే వాళ్ళు ఏమయ్యారంటే కనుక స్థిరముగా నిలిచి ఉన్నారు. మనము కూడా అపోస్తల బోధలు, అపోస్తల యొక్క సహవాసములో కట్టబడినట్లయితే కనుక, పునాది మీద వేయబడినట్లయితే మన విశ్వాసము అయితే బంగారందైనా ఇవ్వాలి, లేదా వెండిదైనా ఇవ్వాలి, లేదా వెలగల రాళ్ళదైనా ఇవ్వాలి. ఈ మూడు కాకుండా గడ్డి కానీ కర్ర కానీ విశ్వాసం అయిందంటే కనుక ఇదిగో అగ్ని పరీక్ష చేత అంటే శోధనలో ఏమవుతుందంటే గడ్డి ఊరికే కాలిపోతుంది. చాలా మంది యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మేలులు చేస్తాడని నమ్మి విశ్వసించిన వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మేలులు పొందుకున్న తర్వాత మళ్ళా లోకంలో జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గడ్డి లాంటి వారి కర్ర లాంటి వాడు తొందరగా కాలి మండి తర్వాత చల్లారిపోయి బూదిగా మారిపోయి. కానీ మన విశ్వాసం అలా ఉండకూడదు. ఇదిగో బంగారం కాల్చబడినా మళ్ళీ బంగారంగానే ఉంటుంది. వెండి కూడా కాల్చబడినా కానీ మళ్ళీ వెండిగానే ఉంటుంది. వెలగల రాళ్ళు
ఎంత కాల్చినా కానీ అది మళ్ళా మెరుస్తూనే ఉంటుంది. మన విశ్వాసంలో కూడా ఎలాంటి శోధన అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే ప్రతి అవమానమైనా సరే నిలబడే వారంగా ఆయన మీద మనం పునాది కలిగి ఉంటే కనుక అది అపోస్తల బోధ, అపోస్తల సహవాసం. ఈ బోధ, ఈ నిరీక్షణ వాళ్ళు ఎక్కడి వరకు చూస్తుందంటే యేసుక్రీస్తు వారిని చేరడానికి, యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి, యేసుక్రీస్తు వారిని సమీపించడానికి, ఆయన కలుసుకునేంత వరకు కూడా ఆ నిరీక్షణ ఉన్నదంట. మన యొక్క నిరీక్షణ కలుసుకునేంత వరకు కూడా, కలుసుకుని ఆయనతో ఉండేంత వరకు కూడా మన యొక్క నిరీక్షణ, మన యొక్క పునాది స్థిరంగా నిలబడేది ఉండాలని కోరుకుంటూ నేను మాత్రం చూపిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములు దేవా. ప్రభా, మా విశ్వాసం అనేది నైనా అపోస్తుల యొక్క బోధలో, అపోస్తులు యేసుకున్న క్రీస్తు పునాది మీద మేము కట్టబడాలి. క్రీస్తు మీద మేము కట్టబడితే అది మా విశ్వాసం బంగారమైనదిగా, వెండిగా, వెలగలరాలేదిగా వాళ్ళు. మా విశ్వాసం అలా ఉంటేనైనా పడిపో, చెదిరిపో. అలాంటి విశ్వాసం కాబట్టి అపోస్తులది స్థిరాస్తులను అన్ని బిగించి వారికి కలిగింది ఏది కూడా తమదనుకోకుండా మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ స్వార్థను ప్రకటిస్తాం. అన్ని శ్రమలు కలిగిన నాయన చెదిరిపోయిన తండ్రి ఆయా దేశాలకు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిపోయారు. మరలా వెళ్ళి తిరిగి చూడలేదు. అట్టి విశ్వాసం కలిగినైనా, అట్టి పునాది కలిగిన వారముగా, అట్టి స్థిరమైన వారముగా మేము కూడా మారడానికి నైనా మీ మూలంగా పునాది వేసుకోవడానికి సహాయం దయచేయండి. మీ బిడ్డలందరినీ అట్టి పునాదిగా కట్టబడ్డానికి, మార్చబడ్డానికి నేను సహాయం ఏమని అడుగుతున్నాను. మీ కృప చూపించండి, శక్తినేమండి మాట్లాడుతుంది. ప్రతి విషయంలో మీ తోడు, మీ కృప మాకు అనుగ్రహింపచేసి మీరు మమ్మల్ని కాచి బలపరచండి, నడిపించండి. మీ కృపలో నేను క్రీస్తు పునాది మీద మేము కట్టబడే వారిని నాకు సహాయం తెచ్చి శిలువ త్యాగం అనేది మమ్మల్ని బ్రతికించేది, నిలబెట్టేది, పడిపోకుండా మమ్మల్ని కాచేది. ఈ కృపలో మమ్మల్ని బలపరచమంటూ సహాయం చేయండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం.